క్రైస్తలోనండి దేవుని ప్రత్యక్షతలో మరో దినం. ఈ ప్రపంచాన్ని మారుస్తూ నిలిచిన ఒక గొప్ప శాస్త్రవేత్త. అయితే అతని విజయం వెనుక నిలిచిన అసలైనది ఎవరో అంటే అతని తల్లి. అతని తల్లి పేరు నాన్సీ ఎడిసన్. ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. ఆ పిల్లవాడు థామస్ అల్వా ఎడిసన్. నాన్సీ ఒక నమ్మకమైన క్రైస్తవురాలు, బైబిల్ పాఠశాలలో టీచర్ మరియు మంచి నీతిగల ఆధ్యాత్మికమైన తల్లి. ఆమె సాక్ష్యం, విశ్వాసం మరియు ప్రేమ ఎడిసన్ జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. అయితే నాన్సీ ఎడిసన్ ఎప్పుడూ తన కుమారుడిని ఒక దేవునికి సేవకుడిగానే ఊహించుకుంది. అతని పరిమితులను కాదు కానీ శక్తులను చూసి విశ్వాసంతో అతన్ని ఎదిగించింది. ఈ బిడ్డ దేవుని చేత పంపబడిన వాడని నమ్మి ఇతడు ఏదో ఒక గొప్ప కార్యాన్ని ఈ లోకంలో నెరవేరుస్తాడు అని నమ్మింది. అయితే థామస్ అల్వా ఎడిసన్ చిన్నతనంలోనే అతని పాఠశాల టీచర్లు ఒక లేఖ రాసి తన అమ్మకు పంపుతాడు. మీ కుమారుడు మెంటలీ స్లో, హీస్ డిసేబుల్ టు లర్న్ ఇన్ ద స్కూల్ అని రాసి పంపినప్పుడు నాన్సీ ఎడిసన్ను చేతి పెట్టుకుంది. ఆమె తానే తనకు తల్లి అయ్యి తానే గురువు అయ్యింది. పిల్లవాడిలో ప్రతిభను గుర్తించింది. ఇంట్లో నేర్పించడం మొదలుపెట్టింది. ఆమె తానే బోధించే ప్రతి పాఠంలో బైబిల్ సత్యాలు, ధైర్యం, విశ్వాసం, నమ్మకం, క్రమశిక్షణ నాటింది. నాన్సీ ఎడిసన్ తన కుమారుడికి బైబిల్ కథలను చెబుతూ నిజమైన విజయం అంటే ఒకరి జీవితంలో కాంతిని చిమ్మటమే అని, దేవునికి గౌరవ కలిగించేలాగా మనం బ్రతకాలని నేర్పింది. ఎడిసన్ ఒక ఇంటర్వ్యూలో అంటాడు, నా తల్లి నన్ను దేవునికి పరిచయం చేసింది. ఆమె లేకపోతే నేను అసలు లేనే లేను అని సాక్ష్యమిస్తాడు. నాన్సీ ఎడిసన్ మాటలు, జీవితం, విశ్వాసం తిమోతికి, లోయస్, యూనిసీ లాగా ఎడిసన్కు బలమైన ఆధారంగా నిలిచాయి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చూసినట్టయితే, నీ యందు నిష్కపటమైన విశ్వాసం నా యందు జ్ఞాపకం కలుగుతుంది అని, అది మునుపు నీ అమ్మమ్మ లోయాస్లో, నీ తల్లి అయిన యునిస్లో నుండి మొదలైనదని నమ్ముతున్నాను అని పౌలు తిమోతికి ఒక లేఖ రాస్తూ, మరి తిమోతిలో ఉన్న విశ్వాసము తన తల్లి నుంచి వచ్చింది అని, అది తన అమ్మమ్మ నుంచి వచ్చింది అని మరి కేవలం ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ రాస్తున్న మాటలు ఇవి. మరి పౌలు తిమోతిలోని నిజమైన విశ్వాసాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలు ప్రతి తల్లి కూడా తన కుమారునికి, తనకు దేవుడు ఇచ్చిన తన పిల్లలకు తాను చక్కటి ఉదాహరణగా ఉండాలని, మరి దైవ మార్గంలో తన పిల్లలను చిన్ననాటి నుంచే నడపాలని ఈ వాక్యం సెలవిస్తుంది. మానై ఉండగా వంగంది, మొక్కయ్యాక వంగిద్దా అండి. మరి చిన్న చెట్టును వంచడం ఎంతో సులువు. అదే చెట్టు ఒక వృక్షమయ్యాక వంగమంటే దాని గొడ్డలి కానీ ఇంకేదైనా పెద్ద